సేవకులారా సువార్తికులారా యేసయ్య కోరుకున్న శ్రామికులారా సేవకులారా సువార్తికులారా మీ మాదిరికై వందనము ఉన్నత పరికై మమ్మును పిలచిన దేవా మా కొరకై నీ ప్రాణం అర్పించితివి నీలో నిలచి ఉండుటే మా భాగ్యము నీ కొరకై జీవించెదము సేవకులారా సువార్తికులారా యేసయ్య కోరుకున్న శ్రామికులారా సేవకులారా సువార్తికులారా మీ మాదిరికై వందనము మనకంటే ముందుగా వెళ్ళిపోయిన వారి కంటే మనము గొప్ప వరము కాదు, మనము మంచి వరము కాదు, మనము ఎంత మాత్రము శ్రేష్ఠులము కాదు. దైవాజ్ఞను నెరవేర్చుటకు మా కోసం బలి అయ్యారు ప్రభు రాజ్యం ప్రకటించుటకు ప్రాణాలని విరచారు మా ఆత్మను రక్షించుటకు హతసాక్షులు మీరయ్యారు నీతి కిరీటము పొందుటకు అర్హులుగా మీరు ఉన్నత పనికై మమ్మను పిలచిన దేవా మా కొరకై నీ ప్రాణం అర్పించితివి నీలో నిలిచి ఉండుటే మా భాగ్యము నీ కొరకై జీవించెదము ఘటాన్ని ఘనంగా కాపాడుకోవాలి. నీ శరీరం దేవుని ఆలయమే. మీరు విలువ పెట్టి కొనబడిన సంగమును కాపాడుటలో కాపరులుగా మీరున్నారు సువార్తకి పోరాడుటలో సిద్ధపడిన సైన్యం మీరు మీ ప్రేమను ఎరుగని వారు అన్యాయముగా మేము చంపారు మీ త్యాగం మేము ఎన్నటికీ మరచిపోము సేవకులారా సువార్తికులారా మీ పెట్రోల్ బంక్ మొత్తం తొలగబెట్టండి అందరి. పెట్రోల్ మషిన్ మొత్తం ఎవరెవరు వాళ్ళని కూడా వేసేయండి మొత్తం అందరి. పెట్రోల్ మషిన్ పుల్లలు తీసుకెళ్ళాలి. సువార్తను అందించుటకు ఎన్నో హింసలు పొందారు ఆకలితో మోకాళ్ళూరి సంఘమును పోషించారు మాకు మాదిరి చూపించుటకు క్రీస్తును పొడి జీవించారు మీ జత పరివారము మేము మీ జాడలో చెడుగత పనికై మమ్మను విరచిన దేవా మా కొరకై నీ ప్రాణం అర్పించితివి నీలో నిలిచి ఉండుటే మా భాగ్యం
దేవా మా కొరకై నీ ప్రాణం అర్పించితివి. నీలో నిలిచి ఉండుటే మా భాగ్యము. నీ కొరకై జీవించెదము. నిజమే కదండి, ఎంతో అద్భుతమైన స్కిట్ మన ముందు మరి దైవ సేవకులు స్కిట్ ద్వారా ఎంతో మనకు ప్రదర్శన చేయడం జరిగింది. మరి నిజంగా చూసుకున్నట్టయితే మరి దైవ సేవకులు ఎంతగానో వాళ్ళు కష్టపడుతూ ఎంతో మన కొరకు పాటుపడుతూ ఎంతగానో దేవుని కొరకు వాళ్ళు హింస అనుభవిస్తూ ఉంటున్నారు. మరి దైవ సేవకులు మన కష్టంలో ఉన్నప్పుడు మన కన్నీరు కొరకు వాళ్ళు కన్నీరు కారుస్తున్నారు. మన బాధల కొరకు వారు వేదన పడుతున్నారు. మనకు సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళు మన కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు. ఇలాంటి దైవ సేవకులను మనం కలిగి ఉన్నా కూడా వారి పైన ఒక బ్యాడ్ ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు దాన్ని మనము కరెక్టో కాదో తెలుసుకోకుండానే అందరము కలిసి నిందిస్తున్నాము. కానీ అది ఎంత మాత్రము కరెక్ట్ కాదని బైబిల్ ప్రకారంగా ఉంది. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం 17వ వచనం ప్రకారం మన పైన నాయకులుగా ఉన్న వారి పైన మనము ఎలాంటి నింద మోపడానికి వీలు లేదని మరి ప్రతి వాక్యంలో ఉంటుంది. నిజంగా ఈ సంగారెడ్డి పట్టణంలో ఈ పేద కుటుంబాన్ని దేవుడు జ్ఞాపకము చేసుకొని ఇంత గొప్ప దైవ సేవకుని ఈ సంగారెడ్డి పట్టణంలో జ్ఞాపకము చేసుకొని మన కొరకు ఇంత గొప్ప దైవ సేవకుని ఇచ్చి ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు భరిస్తూ మన కొరకు ప్రతినిత్యం పాటుపడుతూ ఉపవాసముని సంఘాన్ని కట్టుకుంటూ అనేక ఆత్మల రక్షణకై నిలబడుతున్న దైవ సేవకుని కలిగి ఉంటున్న మనము ఎంతగానో ధన్యులమై ఉంటున్నాము. కాబట్టి వీరు మనుషుల దృష్టిలో లేకపోయినా వీరు దేవుని దృష్టిలో గొప్పవారుగా రానున్న దినాల్లో నిలబడబోతున్నారు. ఇంత దైవ సేవకుని మనం కలిగి ఉన్నందుకు మనం అందరం లేచి నిలబడి ఒకసారి దేవుని స్తుతిద్దాం. పిలచుకుంటివే దూతలు చేయని నీ దివ్య సేవకు పిలచుకుంటివే దూతలు